శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నది కొద్దిగా మామూలుగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి సహజ రాశి చక్రంలో అష్టమ భావం అవుతుందన్నమాట. అందుకని ఈ రాశివారు చేసే వృత్తిలోనూ నిరంతరం ఒక రహస్యాన్ని, సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా తెలియదు. సో ఆ విధంగా ఉంటే ఎక్కువ మంది వీళ్ళు గూఢచారులు, సిబిసిఐడి, నేవీ రక్షణ దళం అటువంటి వాటిలో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు అన్నమాట. అంటే యూనిఫార్మ్ వేసుకొని దేశ రక్షణ కోసం ఎవరైతే ఉంటారో, లా అండ్ ఆర్డర్ ఎవరైతే రక్షిస్తుంటారో అటువంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది రహస్యమైనది కాబట్టి పరిశోధనా రంగం, వైద్య రంగంలో కూడా ఎక్కువ మంది కృషి చేస్తూ ఉంటారు, దాంట్లో రాణించగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ రాశి అధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానానికి కూడా అధిపతి అవ్వటం వల్ల వీళ్ళే పోటీ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు ఎంత రంగంలో పైకి వచ్చినా వీళ్ళే పోటీ పెట్టుకొని వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. సో అలాగే కొన్ని అనుకోని పరిస్థితుల్లో సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల జీవితంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవ్వచ్చు, వీరి చర్యల వల్ల అవ్వచ్చు, వీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, చర్యల వల్ల, తొందరపాటుతనం వల్ల కొద్దిగా అనుకోకుండా నష్టపోవడం, ఎదటివారు ఎక్కువ మంది శత్రువులు ఏర్పడుతుంటారు. వీళ్ళు అనుకుంటారు మన దారిలో మనం వెళ్తున్నాం, మనం ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు, మనకి శత్రువులు ఎందుకు ఉంటారని మీరు అనుకుంటారు. కానీ అడుగు అడుగునా మీకు శత్రువులు ఏర్పడడం జరుగుతుంది. అది మీ స్నేహితుల్లోనూ ఉంటారు, మీ బంధువుల్లోనూ ఉంటారు, రక్త సంబంధికుల్లో కూడా ఉంటారు. ఎప్పుడన్నా ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వారికి ఒక ఇబ్బంది కలిగింది, ఒక నష్టం కలిగిందంటే అది కేవలం రక్త సంబంధికుల వల్ల మాత్రమే జరుగుతుంది. అది అన్నదమ్ముల, ఇంకోలా అన్నది వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది. వీళ్ళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా వృత్తి చేస్తుంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే వీళ్ళ శత్రువులుగా ఉంటారు. అలాగే ఒక గూఢచార సంస్థలోనో, ఒక సిబిసిఐడిలోనో, ఒక రహస్యంగా ఉన్నటువంటి రహస్యంగా కొంతమంది ఉంటారు కదా, నక్సలైట్ లాంటి వాళ్ళు. అలాగే కొంతమంది సంఘానికి వ్యతిరేకంగా కనబడకుండా ఉంటుంటారు, ఒక గ్రూప్గా ఉండి చర్యలు చేస్తూ ఉంటారు. అదేదో టెర్రరిస్టులు అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. అంటే అటువంటి వాటిలో కూడా ఉండే అవకాశం ఉందంటే కొంత రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం, రహస్యంగా వ్యవహరించడం జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి గ్రూపుల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో వాళ్ళే శత్రువులుగా ఏర్పడి జాతకునికి ఇబ్బంది కలగడం, నష్టం కలగడం, అవసరమైతే లేకుండా చేయడమే జరుగుతుంటుంది. అందుకని జాగ్రత్తగా అంటే వాళ్ళు వ్యవహరించడం మంచిది. ఏదైనా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవడం. ఎప్పుడు కూడా దూకుడుగా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒకళ్ళ అభివృద్ధిని చూసి ఓరలేకపోతుంటారు. అదే మీ అభివృద్ధి మీ యొక్క పతనానికి కారణం, కానీ మీకు శత్రువులు ఏర్పడడానికి కారణం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గోప్యంగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మీ చర్యలు, మీ ఒక డైలీ రొటీన్ కార్యక్రమాలు మీ అభివృద్ధే మీకు శత్రువుగా మారుతుంటాడు. ఇక పిల్లల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఫస్ట్ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతుంటుంది. పిల్లలు మీకన్నా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంటారు. అంటే ఎందుకంటే పంచమ స్థానం గురువుకి రావడం వల్ల వాళ్ళు మీకన్నా తెలివితేటలుగా ఉండి ఫ్యూచర్లో తర్వాత వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడం కానీ, మిమ్మల్ని అభివృద్ధి చేయడం కానీ జరుగుతుంటుంది. కుటుంబ స్థానం కూడా గురువుకే రావడం వల్ల ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ, సంతాన విషయాల్లోనూ మీకు సంతానం కలిగిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఇక సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్రుడు. సాధారణంగా 99% ఈ వృశ్చిక రాశి వారికి మరి ఒక గుడ్ లుకింగ్ వైఫ్, బాగా సంస్కారవంతమైన వైఫ్ రావడం జరుగుతుంది. అంటే అది శుక్రుడు బలాన్ని బట్టి ఉన్నప్పుడు కూడా సప్తమం శుక్రుడికి రావడం వల్ల, అది వృషభ రాశి అవ్వడం వల్ల 100% ఒక మంచి అందమైన భార్య రావడం జరుగుతుంది. అయితే
వీళ్ళకి వివాహం జరిగిన తర్వాత బంధువులు దూరం అవుతారు. జాగ్రత్తగా గమనిస్తే అటు కుటుంబ సభ్యులు, అటు పేరెంట్సు, అటు అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైనా ఉండి వివాహం ముందు ఈ జాతకుడితో దగ్గర బంధువుల యొక్క బ్లడ్ రిలేషన్స్ యొక్క మనస్తత్వం అలాగే అటాచ్మెంటు ఒక విధంగా ఉంటుంది. వీళ్ళ వివాహం తర్వాత ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఒక విధంగా ఉంటాయి. అంటే జాతకులు పూర్తిగా మారిపోయి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జాతకులు ఎక్కువగా భార్యకి, సంతానానికి మొదట విలువిస్తారు. దాని తర్వాత మిగతా అది పేరెంట్సా, అన్నదమ్ములు అన్నది వాళ్ళకి తర్వాత విలువిస్తూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళ యొక్క అటాచ్మెంటు భార్య పిల్లలతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మిగతా వాళ్ళతో దూరమైనట్టుగా కనబడుతుంటుంది. కానీ అది దూరం దగ్గర అన్నది తర్వాత విషయం, కానీ అలాగే అనిపిస్తూ ఉంటుంది పబ్లిక్లో. సో ఈ విధంగా ఉంటుంది. అష్టమ లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అంటే వీళ్ళ విద్య ఎంత చదువుకుంటారో, ఎంత పరిశోధన చేస్తారో, ఎంత కష్టపడతారో దానికి తగు విధంగానే వీళ్ళ అభివృద్ధి ఉండడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళ స్వయం కృషితోనే జీవితంలో పైకొచ్చి ఆర్థికపరమైన విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. చాలా వరకు మరి వీళ్ళకి ఉద్యోగమే బాగుంటుంది, వ్యాపారం అన్నది కలిసి రాదు. సో ఆ విధంగా ఉంటే వీళ్ళకి భాగ్యాధిపతి చంద్రుడు, దశమాధిపతి రవి. అందుకని నేను ఎక్కువ శాతం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో బాగా రాణించగలుగుతుంటారు. నెంబర్ 1 అంటే డాక్టర్లు అయినా ఏ వృత్తిలో ఉన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వృత్తిలో ఉంటేనే బాగా రాణించగలుగుతుంటారు. చంద్రుడు భాగ్యాధిపతి అవ్వడం వల్ల సాధారణంగా అది విదేశంలోనో, వేరే రాష్ట్రంలోనో, వేరే ప్రాంతంలోనే రాణించగలుగుతుంటారు అన్నమాట. సొంత ప్రాంతంలో ఎక్కడైతే చదువుకొని ఎక్కడైతే పుట్టి పెడతారో ఆ ఊళ్ళో ఉన్నప్పుడు పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాదు. సో ఏదో వ్యవసాయ కుటుంబాల్లో జన్మించిన ఈ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు, వేరే చిన్న చిన్న వృత్తులు ఆటో గీటో నడుపుకునే వాళ్ళు తప్ప జాతకుడు జీవితంలో పైకి రావాలంటే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేసినా కూడా మనం ఇందాక ఉదాహరించినట్టు ఈ సెంట్రల్ గవర్నమెంటో, సెక్యూరిటీ ఫోర్సో అలా దూరంగా ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ జాతకులు ప్రభుత్వ రంగ సంస్థల్లో బాగా రాణించగలుగుతుంటారు. అయితే ఆరోగ్యపరంగా రహస్యంగా అంటే చెప్పలేం, కానీ నిగూఢంగా బయటికి కనబడని వ్యాధులు ఉండే అవకాశం ఉందండి. ముఖ్యంగా రక్తానికి సంబంధించినవి, హైడ్రోసెల్లు, ఈ మూలశంక, ఫిస్టులా రకరకాలు చెప్తుంటారు కదా, వాటికి సంబంధించినటువంటి వ్యాధులు కొంత దీర్ఘకాలంగా వేధించినవి జాతకుడికి రావడం జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ఎక్కువ కోపగ్రస్తులు ఉంటారు, విపరీతమైనటువంటి కోపానికి గురవుతుంటారు. సో అదే వీళ్ళకి శత్రువులుగా మారి ఎక్కువ మంది శత్రువులు ఏర్పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ జాతకులు సాధ్యమైనంత వరకు సహనంగా వ్యవహరించడం మంచిది. ఏదైనా మరి ఆలోచించి మాట్లాడడం, ఎదుటివాడిని కూడా అర్థం చేసుకుంటే జీవితంలో వీళ్ళంత అభివృద్ధి టాప్లోకి ఎవరు రాలేకపోతుంటారు అన్నమాట. అంటే వీళ్ళ మరి ఈ కుజుడు మరి అటు సింహరాశికి, అటు కర్కాటక రాశికి యోగకారకుడు అవుతుంటాడు. కాబట్టి అంటే ప్రభుత్వానికి చాలా కావలసినటువంటి వ్యక్తిని మాట ఈ రాశివారు, ఈ వృశ్చిక రాశివారు. అందుకని ఎక్కువ బాధ్యతలు ఎక్కువగా ఈ రాశివారి మీద ఉంటాయి. చాలామంది ప్రధానమంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, హోమ్ మినిస్టర్స్ అవ్వచ్చు, ఇదే రాశి లేదా లగ్నం లేదా మనకి దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక దశమాధిపతో, లగ్నాధిపతో, ఏదో ఒకటి కనెక్షన్ లేకుండా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ రంగంలో కానీ ప్రభుత్వ పరిపాలనా రంగంలో కానీ రాణించలేకపోతుంటారు. ఏదో ఒక కనెక్షన్ ఈ రాశి వారికి 100% కనెక్ట్ అయి ఉంటుంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలైనా, రాజకీయ రాజకీయాలైనా ఇవన్నీ వృశ్చిక రాశి కంపల్సరీగా మరి ఈ ప్రభుత్వం సంబంధించిన వాటిలో ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది. దానికి మనం ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ వృశ్చిక రాశి జాతకులు అవ్వడం వల్ల ఆయన కంటిన్యూగా భారతదేశాన్ని పరిపాలించే శక్తిని, సత్తాని కలిగి ఉన్నారు. సో ఏదైనా ఈ జాతకులు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు. ఎంత పెద్దవాడినైనా లెక్క చేయకుండా ఎదురు తిరుగుతూ ఉంటారు. సో ఏదైనా కొన్ని సందర్భాల్లో అణిగి మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తే జీవితంలో ఇంకా అభివృద్ధి చెంది శత్రువులు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. ఈ జాతకులు నిరంతరం
మరి సూర్యభగవాన్ని పూజించుకోవడం, సోమవారం నియమంగా ఉండడం, అలాగే మరి సుబ్రహ్మణ్య స్వామిని హనుమాన్ని పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు ఏ స్థాయిలో పుట్టినా అట్టడుగు స్థాయిలో ఉన్నా మరి టాప్ ర్యాంక్లోకి వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.